ఆల్ స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి అయితే ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఈ షెడ్యూల్ డేట్స్ అయితే చూద్దాం. ముందుగా డేట్ ఆఫ్ అడ్మిషన్ కమిటీ మీటింగ్ అంటే మనకి 15/7/2026 అంటే ఈరోజు మనకి మీటింగ్ అయితే పెట్టారు కాబట్టి ఈ మీటింగ్లో మనకి ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఇది ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అలాగే డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆన్ న్యూస్ పేపర్ అంటే ఈ మొత్తం డేట్స్ని ఒకసారి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేస్తారనమాట. అది 17 ఆ డేట్ని అయితే మనకి ఇది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మనకు అసలైంది స్టార్ట్ అవుద్దండి. ఈ రిజిస్ట్రేషన్ కమ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంది కదా, ఇది మనకి టోటల్గా 10 డేస్లో అయితే జరుగుతుంది. అంటే మనకి ఫీజు అయితే కడతాం కదా, కౌన్సిలింగ్ సంబంధించిన ఫీజు, ఆ ఫీజు అయితే మనకి 10 డేస్లో కట్టుకోవాలన్నట్టు. ఆ మధ్యలో మనకి వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ హెల్ప్లైన్ సెంటర్స్ బై ఆన్లైన్ అని ఉంది కదా, ఇది మనకి ఇది 10 డేస్లో ఇచ్చారనమాట. ఇది 22 నుంచి 31 వరకు అయితే ఇచ్చారనమాట. ఇది కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు కదా, ఇది అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇన్ కేస్ మీ సర్టిఫికేట్స్లో ఎనీ మిస్టేక్ ఉన్నా లేదా ఏదైనా ఇతరత్ర మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అప్లోడ్ చేయాలన్నట్టు. ఈ అప్లోడెడ్ మనకి 10 డేస్ టైం ఇచ్చారు. అలాగే డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అంటే మనకి ఇది అసలైందని చెప్పొచ్చు. మన కాలేజెస్ పెడతాం కదా, ఈ కాలేజెస్ పెట్టిన టైము మనకి 7 డేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనకి 7 డేస్ అయితే ఇచ్చారు, 25 to 31 అన్నట్టు. అలాగే డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ మనకు ఒకరోజు అయితే ఇచ్చారు, అది ఫస్ట్. డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ August 1 అయితే మనకి ఇచ్చారు. ఈ చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇన్ కేస్ మీకు కాలేజెస్ చేంజ్ చేయాలన్నా ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇది ఒక రోజులో చేసుకోవాలన్నట్టు. అలాగే రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. మీరు పెట్టే కాలేజీలో మీకు ఒక కాలేజ్ వస్తుంది కదా, ఆ కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయితే మీకు ఒక 5 డేస్ తర్వాత 6/8/2026 అయితే ఇది జరుగుతుంది. అలాగే సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అని ఉంది కదా, ఇది మనకి 7 డేస్. అంటే మీకు వచ్చే కాలేజ్ మీరు జాయిన్ అవ్వదాం అనుకుంటే మీరు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట కాలేజ్లో. ఇది మనకి 7 డేస్ టైం ఇచ్చారు. అలాగే ఫైనల్గా మీరు కాలేజెస్కి అటెండ్ అవుతారు కాబట్టి ఇది మనకి 10 అయితే ఇచ్చారు ఆగస్టు. ఈ 10 అయితే మనం చేసుకోవాలన్నట్టు. ఇది మొత్తం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మనకి ఇవి డేట్స్ అన్నట్టు. నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఉందో లేదో అయితే మనకి ఇంక తెలియదు. అఫీషియల్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను వెంటనే ఈ ఛానల్లో పెడతాను కాబట్టి మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.